హాయ్ అండి, బీరకాయ కర్రీ చేసి చూపిస్తా. ముందుగా స్టవ్ ఆన్ చేసిన, సరిపడా ఆయిల్ పోస్తున్నా. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి, మంచిగా గోలాలి. మంచిగా గోలుతుంది. గోలేటప్పుడు అల్లం, పసుపు, కారం, అల్లం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. అల్లం కూడా బాగా ఆయిల్లో వేగాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు కట్ చేసుకునేవి వేసుకోవాలి. ఇదంతా ఒక పెద్దగా 10 నిమిషాలు టైం పడుతుంది గోలాలంటే. స్టవ్ పెద్దగా ఉండాలి. మంచిగా ఒకసారి కలపాలి. కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఇప్పుడు మనం 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను కారపొడి, వేసి మంచిగా ఒకసారి కలపాలి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరాకు, అసలు కొత్తిమీర లేకుంటే కూర టేస్టే ఉంటుంది. కొత్తిమీర వేసుకోవాలి, ఉల్లాకు వేసుకోవాలి, మెంతాకు తింటే మెంతాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ బీరకాయలనే వాటర్ వచ్చినాయి. బీరకాయలనే వాటరు వచ్చినాయి, మంచిగా ఉడుకుతుంది. అంత దగ్గరికి ఫ్రై కావాలి. ఒక చిన్న గ్లాసుడు వాటరు యాడ్ చేసిన వేసుకోవాలి. ఎందుకంటే బీరకాయలు లేత అయితే ఏం కాదు, ఈ ముక్కలు మనకు ఉడకాలి కదా, వాటికి నీళ్ళు కావాలి. 4 ఎగ్స్
ఈ బీరకాయలని వేస్తా. బీరకాయ ఎగ్ కర్రీ. నాలుగు ఎగ్గులు ఇందులో వేయాలి. ఇక కర్రీలో 4 ఎగ్స్ కొట్టి ఈ విధంగా వేసుకోవాలి. మంట కూడా హై ఫ్లేమ్లో ఉన్నది. ఇప్పుడు సిమ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఒకసారి కలపాలి కర్రీ. ఇట్లా ఒకసారి వేయండి, బాగుంటుంది కర్రీ బీరకాయ ఎగ్. చూడండి, దగ్గర నుండి వేస్తున్న ఎగ్ కర్రీ రెడీ అయింది. బీరకాయ ఎగ్ కర్రీ. 1/2 కిలో బీరకాయలు, 4 కోడిగుడ్లు కొట్టిపోసిన. మనకు 10 నిమిషాలు ఫుల్ మంట మీద బీరకాయలు గోలించుకోవాలి. వాటర్ దగ్గరికి అయినాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లో ముక్కలు మంచిగా ఉడకాలి, బీరకాయ ముక్కలు. తర్వాత సిమ్లో పెట్టుకొని 4 ఎగ్గులు కొట్టి పెట్టిన. కొంచెం స్టవ్ ఒక 5 మినిట్స్ పెద్దగా పెట్టిన. తర్వాత సిమ్లో పెట్టిన. కూర రెడీ అయింది. చూడండి ఏ విధంగా ఉన్నదో. ఇప్పుడు ఇది 4 అయినా తినచ్చు, అంత కర్రీ అయింది మనం. ఒకవేళ మనకు 1 కేజీ బీరకాయలు అయితే 10-12 ఎగ్గులు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మళ్ళా ఇప్పుడు చలికాలం కాబట్టి ఎగ్ తింటే మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ ఎలా ఉందో చూడండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్గా కొత్తిమీర ఆకు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉండాలి. ఎందుకంటే ఈ కొత్తిమీరలో వాటరు ఉంటాయి కాబట్టి ఒక 2 నిమిషాలు ఉంచినాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాడు. చూడండి బీరకాయ ఎగ్ కర్రీ. ఇదే విధంగా చేసుకోండి, తినండి, సూపర్ ఉంటుంది బీరకాయ కర్రీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.